తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సహా 10 మందితో నూతన కేబినెట్ కొలువుదీరింది. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై విజయ్ తొలి సంతకం చేశారు. మిగిలిన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అభిమానుల కోలాహలం, విజిల్ శబ్దాల నడుమ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి సాక్షిగా విజయ్ ప్రమాణం చేశారు. తరువాత 9 మంది టీవీకే నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ ఆనంద్, అరవర్జున, కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియాన్, పి వెంకటరమణన్, ఆర్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, డాక్టర్ టీకే ప్రభు, ఎస్ కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక దస్త్రాలపై విజయ్ సంతకం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. మహిళా భద్రత, మారక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే దస్త్రంపైన సంతకం చేశారు. తానేమీ రాజకుటుంబం నుంచి రాలేదన్న విజయ్ అయినా ప్రజలకు తనను స్వాగతించి మద్దతుగా నిలిచారని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలు మభ్యపెట్టలేనని స్పష్టం చేశారు. హామీలను అమలు చేసేందుకు తనకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని ఆరోపించారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు. టీవీకేలో ఒకే అధికార కేంద్రం ఉందని, అది విజయ్ మాత్రమేనని తేల్చి చెప్పారు. பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிகே அரசுல நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிருக்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிகே அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து, முஸ்லிம், கிறிஸ்தவர்களுக்கான முகம் தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பி, அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்னு கொடுப்போம். This is a new beginning, a new era of a real secular social justice starts now. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మిత్రపక్షాల నేతలు ఎవరూ లేరు. అందరూ టీవీకే నేతలే ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలను సంప్రదించి తర్వాత కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ ఇతర కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చారు. టీవీకే నేతలు, విజయ్కు మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు సైతం విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ప్రముఖుల రాక నేపథ్యంలో వేదికకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం చుట్టుపక్కల భారీగా బలగాలను మోహరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. తొలుత కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు మద్దతు తెలపగా తీవ్ర ఉత్కంఠ తర్వాత నిన్న వీసీకే, ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించాయి. మిత్రపక్షాల మద్దతుతో టీవీకే మెజార్టీ 120కి చేరడంతో విజయ్ని ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నియమించారు. మే 13లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు.